SAP SD లో S4 SD లో వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ టోటల్ ప్రాజెక్ట్. సో దాంట్లో బేస్ లెవెల్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది బేస్ లెవెల్ అండి. ఎక్కడ ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కామన్గా ఉంటుంది. అదే సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్. నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వన్ సేల్స్ ఆర్గనైజేషన్, వన్ సేల్స్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ చెప్తున్నాను, కానీ రియల్ టైంలో మీకు బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ అది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోవాలండి. క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టే ఉంటుందండి మొత్తం అంతా కూడా, బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. సో నేను ఒక సేల్స్ ఆర్గనైజేషన్ చేశాను, రియల్ టైంలో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, బేస్డ్ ఆన్ ద కంపెనీ కోడ్ గుర్తుంచుకోండి. ఫస్ట్ ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ముందు ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మీరు రిక్వైర్మెంట్ గ్యాంత్రికి హ్యాండిల్ చేస్తున్నప్పుడు సేల్స్ ఆర్గనైజేషన్ హౌ మెనీ సేల్స్ ఆర్గనైజేషన్ అని అడగకూడదు. ఫస్ట్ ఇక్కడ ఒక కంపెనీ కోడ్ ఉంది, లేకపోతే 2 కంపెనీ కోడ్లు ఉన్నాయి, మీకు ఎన్ని సేల్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మీరు ఫస్ట్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎంఎం వాళ్ళ దగ్గర నుంచి ప్లాన్స్ ఎన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అక్కడే బిజినెస్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సేల్స్ ఆర్గనైజేషన్స్ ఎన్ని, డిస్ట్రిబ్యూషన్, సపోజ్ 1 company or 2 company codes, 1 company code under 1 sales organization, another company code under another sales organization, but each sales organization any distribution channels. అట్లాగా ప్రాసెస్ తీసుకోవాలండి. ఇక్కడ 1 చేశాను, రియల్ టైంలో 1 ఉండాలని లేదు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ బిజినెస్ రిక్వైర్మెంట్. నేను ఒకటే కంపెనీ కోడ్ చేశాను, రియల్ టైంలో డెఫినెట్లీ ఒక కంపెనీ కోడ్ ఉండదండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, నేర్చుకున్నప్పుడు ఒకటే చేయాలి. తర్వాత సెకండ్ టైం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఎఫ్ఐ కాబట్టి ఒకటే చేసుకోండి, కానీ రియల్ టైంలో డెఫినెట్లీ 2 or 3 కంపెనీ కోడ్స్ ఉంటాయండి, 1 or 2 సేల్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, మేబీ 2 or 3 ప్లాన్స్ ఉంటాయండి డెఫినెట్లీ. ఇది మాత్రం ప్రాసెస్లో స్టాండర్డ్ అండి, ఇది ఇప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఇది బేస్ చేసుకునే రిక్వైర్మెంట్స్ చేసుకోవాలి మీరు. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేశారు. తర్వాత మన కంపెనీలో డిజైన్ చేసుకున్న ప్రాజెక్ట్లో ఇన్ని సేల్స్ ఆర్గనైజేషన్ ఉండాలి, ఇన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉండాలి, ఇన్ని సేల్స్ ఆఫీసులు ఉండాలి, ఇన్ని సేల్స్ గ్రూప్స్ ఉండాలని డిజైన్ చేసాం. అది బేస్ చేసుకుని మనం కస్టమర్స్ని ఫిక్స్ చేసుకుంటాం. రైట్ నో మన కంపెనీ ఒరాకిల్లో ఉంది, ఒరాకిల్ నుంచి ఎస్ఐపికి వెళ్తున్నారు. ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు? ఒక 10,000 మంది, ఒక 10,000 కస్టమర్స్ ఉన్నారు అనుకోండి. ఆ 10,000లో లోకల్ ఎంతమంది, ఫారెన్ ఎంతమంది? ఎస్ఐపి అనేది లోకల్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్. సో 10,000 కస్టమర్స్లో 8,000 లోకల్, 2,000 ఫారెన్ అనుకోండి. 8,000 కస్టమర్స్కి ఆ 2,000 కస్టమర్స్ని అన్నిటిని కూడా ఎక్సెల్ షీట్లో మెన్షన్ చేసి ఇవ్వాలంటే మాస్టర్ డేటా కాన్సెప్ట్. అంటే బల్క్ డేటాని నాన్ ఎస్ఐపి నుంచి ఎస్ఐపికి ట్రాన్స్ఫర్ చేయటం. కన్ఫిగరేషన్ అంతా అయిపోయాకే ఎవాపర్ చేస్తాడండి అప్లోడ్ డెవలప్మెంట్లో. కన్ఫిగరేషన్ బిఫోర్ చేయడండి, ఎందుకంటే దాంట్లో సేల్స్ ఆర్గనైజేషన్ కంపెనీ కూడా కన్ఫిగరేషన్ అయ్యి ఉండాలి కదా సిస్టంలో. సో నాన్ ఎస్ఐపి నుంచి ఎస్ఐపికి మాస్టర్ డేటాస్, కస్టమర్ మాస్టర్స్ అన్నీ వచ్చేసినాయండి. వచ్చేసాక ఇప్పుడు డిజైన్ చేసుకుంటాం. అంటే బిఫోర్ మాస్టర్ డేటా అప్లోడ్ చేసే ముందరే ఎన్ని కస్టమర్ గ్రూప్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ రేంజెస్ ఉన్నాయి, దాన్ని అసైన్ చేసుకుంటాం. ఇది ఫైనాన్స్ వాళ్ళు చేస్తారు, ఎందుకంటే ఫైనాన్స్లో అకౌంట్స్ పేబుల్, అకౌంట్స్ రిసీవబుల్ అని టాపిక్స్ ఉంటాయి, అక్కడ వస్తుందండి ఇది, ఇక్కడ రాదు. కానీ ఆ యొక్క టాపిక్, అకౌంట్స్ పేబుల్ టాపిక్ మీకు కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే అకౌంట్స్ రిసీవబుల్ ఉన్న టాపిక్ మీకు కనెక్ట్ అవుతుందండి. కస్టమర్స్, అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే కస్టమర్స్. సో వాళ్ళు ఈ 3 పాయింట్స్ని వాళ్ళే చేస్తారు, మీరు చేయరండి. తర్వాత బిజినెస్ పార్ట్నర్, S4లో బిజినెస్ పార్ట్నర్, మీరు ఫైనాన్స్ కన్సల్టెంట్స్, ఫైనాన్స్ యూజర్స్, SD యూజర్స్ కూర్చుని డిస్కస్ చేయాలి బిజినెస్ పార్ట్నర్ దగ్గర. ఇక్కడ ఎందుకంటే కస్టమర్ మాస్టర్ చేస్తున్నప్పుడు చాలా పారామీటర్స్ ఫైనాన్స్ వాళ్ళతో కూడా లింక్ ఉంటుందండి. సో మనం డిస్కస్ చేసుకున్నాక బిజినెస్ పార్ట్నర్ హ్యాండిల్ చేయాలి. ఇక్కడ కస్టమర్ గ్రూప్స్ 2 ఉన్నాయి, మీకు బిజినెస్ పార్ట్నర్స్ రోల్స్ కేటగిరీస్ 2 కావాలి, 2 నెంబర్ రేంజెస్ కావాలి. సో అసైన్మెంట్ ఆఫ్ కస్టమర్ గ్రూప్స్ టు బిజినెస్ పార్ట్నర్ రోల్స్, అప్పుడు కస్టమర్ ఈజ్ బిజినెస్ పార్ట్నర్. సో మనం కస్టమర్స్ని ఫిక్స్ చేసుకున్నాం. మరి ఈ కస్టమర్స్కి ఒక ప్రైసింగ్ క్యాలిక్యులేషన్ కోసం, రిపోర్టింగ్ కోసం మనకి హైరార్కీ టైప్ అనేది ఉపయోగపడుతుంది. ఆ ప్రైసింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందండి, అదే బేసిక్ ఫంక్షనాలిటీ అండి. బేసిక్ ఫంక్షనాలిటీలో ప్రైసింగ్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ హైరార్కీ టైప్ అనేది ప్రైసింగ్ అండ్ రిపోర్టింగ్ పర్పస్. ఈ ప్రైసింగ్ అండ్ రిపోర్టింగ్ పర్పస్ అనేది నార్మల్గా అకౌంట్స్ గ్రూప్స్కి అసైన్ చేసుకుంటాం, హైరార్కీ టైప్ని సేల్స్ ఏరియాకి అసైన్ చేసుకుంటాం, సేల్స్ డాక్యుమెంట్కి అసైన్ చేసుకుంటాం, బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్కి అసైన్ చేస్తామండి. అది చేసాం. తర్వాత మన బిజినెస్ని డెవలప్ చేసుకోవాలంటే మన సేల్స్ రిలేటెడ్ డిపార్ట్మెంట్లో ఎవరెవరిని కాంటాక్ట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి,
కాల్ ఫ్రీక్వెన్సీ అనేది, అదే కాంటాక్ట్ పర్సన్. కాంటాక్ట్ పర్సన్ అంటే స్టాండర్డ్ డిపార్ట్మెంట్ ఫంక్షన్స్, కాల్ ఫ్రీక్వెన్సీ, డెసిషన్ మేకింగ్ అండ్ పాజిటివ్ అండ్ విఐపి ఇండికేటర్. కాంటాక్ట్ పర్సన్స్తో మన బిజినెస్ ఎవరెవరిని కాంటాక్ట్ చేయాలో అన్ని చేసుకుని ప్రాసెస్ సెట్ చేసుకున్నాక మన ప్రోడక్ట్ వచ్చి ఇప్పుడు ఎల్జీ ప్రోడక్ట్. ఎల్జీలో చాలా ఉన్నాయి ఎలక్ట్రానిక్స్లో. ఎల్జీ ఎలక్ట్రానిక్స్లో ఫ్రిడ్జెస్ ఉన్నాయి, ఏసీస్ ఉన్నాయి, ఎల్జీ ఫోన్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. సో మనం ఈ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలంటే మాస్టర్ డేటా ప్రాసెస్. ఆ మాస్టర్ డేటా ప్రాసెస్లో మార్కెటింగ్ చేస్తాం. సేల్స్ స్టాటిస్టిక్స్ ఎన్ని, మామూలుగా నెల్సన్ ఫ్రాంచైజ్ బిజినెస్ ఎన్ని, కస్టమర్ క్లాసిఫికేషన్ ఏంటి, కస్టమర్ గ్రూప్స్, కస్టమర్ క్లాసిఫికేషన్స్, సేల్స్ స్టాటిస్టిక్స్, నెల్సన్ ఐడి. తర్వాత సేల్ చేస్తాం. బిల్లింగ్ డాక్యుమెంట్, అదే క్యాలెండర్ వస్తుంది. వాళ్ళకి ఇన్కో టర్మ్స్ ఇస్తాం. అంటే కామన్ లోకల్ బిజినెస్కి అయితే, ఫారెన్ బిజినెస్కి అయితే, ఇంటర్నేషనల్ కస్టమర్స్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద ఇన్కో టర్మ్స్, కాస్ట్, ఇన్సూరెన్స్, రైట్. వాళ్ళకి పేమెంట్ టర్మ్స్ని ఫిక్స్ చేస్తామండి. కస్టమర్స్, మీ కస్టమర్స్, మీరు నాకు కస్టమర్స్, మీకు పేమెంట్ టర్మ్స్ 2 ఇన్స్టాల్మెంట్స్ అన్నాను. అదే బిజినెస్లో మీకు ఎన్ని పేమెంట్ టర్మ్స్ ఉంటాయి, అదే పేమెంట్ టర్మ్స్. సో మార్కెటింగ్, సేల్స్, బిల్లింగ్, మనకి ప్రాసెస్ చేస్తున్నప్పుడు గూడ్స్ రిసీవింగ్ అవర్స్ ఏ టైంలో వస్తుంది అది ఫిక్స్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ మాస్టర్ డేటా ఫంక్షనాలిటీ. ఈ మాస్టర్ డేటా ఫంక్షనాలిటీతో మన ప్రోడక్ట్ని మార్కెట్లో అమ్మలేము. కాంపిటేటర్స్ ఉంటారు కదా, మన ప్రోడక్ట్ని అమ్మాలంటే నెంబర్ ఆఫ్ కాంపిటేటర్స్ మార్కెట్లో రెడీగా ఉంటారు. ఎల్జీ పక్కనే శాంసంగ్ ఉంటుంది, శాంసంగ్ పక్కనే పెనాసోనిక్ ఉంటుంది, పెనాసోనిక్ పక్కనే డైకెన్ ఉంటుంది, డైకెన్ పక్కనే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మరి డిఫరెంట్ ప్రొడక్ట్స్ డిఫరెంట్ ప్రైస్ ఉంటాయి, సేమ్ ఫీచర్స్ ఉన్న ప్రోడక్ట్. మరి కస్టమర్ మన ప్రోడక్ట్ని కొనాలంటే, అట్రాక్ట్ అవ్వాలంటే కొన్ని ఆఫర్స్ ఇవ్వాలి. అదే బేసిక్ ఫంక్షనాలిటీ అని. ఆ బేసిక్ ఫంక్షనాలిటీలో అదే మెయిన్ టాపిక్ అండి ఇది. అంటే ప్రతిదీ మెయినే, ఇది హార్ట్, ప్రాజెక్ట్లో హార్ట్ అండి.